హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అనువెన్ టేల్స్. ఈ వీడియో ఏంటంటే మా అక్క వాళ్ళ ఇంటి గృహప్రవేశం వ్లాగ్. మా అక్క వాళ్ళ ఫంక్షన్ టుమారో ఉంది అనంగా మేము ఒకరోజు ముందే బయలుదేరినాం. మాదైతే భూపాలపల్లి. మేము ఈవినింగ్ 3 PMకి అలా బయలుదేరినుండే. మా అక్క వాళ్ళదైతే పెద్దపల్లి. సో ఫస్ట్ భూపాలపల్లి నుంచి మంతినికి వెళ్ళి మంత్రి నుండి పెద్దపల్లికి అయితే పోయినాం. గృహప్రవేశం అంటేనే చాలా వర్క్స్ ఉంటాయి కదా. సో మేము వెళ్ళగానే మా అక్క అన్ని పనులు హడావిడిగా చేసుకుంటుంది. నెక్స్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయ్యి మా అక్క వాళ్ళు ముందుగా న్యూ హౌస్ దగ్గరికి వెళ్ళినారు. ఆ తర్వాత మేము వెళ్ళినుండే. మేము వెళ్ళేసరికి అయితే పాలు పొంగియడం అండ్ కూరాడకుండా కూడా పెట్టడం కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అక్క, బావ, అత్తమ్మ, మామయ్య పూజ మీద కూర్చొని పూజ కంప్లీట్ చేసినుండే. ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్నదైతే అక్క, బావ అండ్ అక్క వాళ్ళ అత్తమ్మ, మామయ్య, అక్క వాళ్ళ పాప అమ్ములుగాడు అండ్ అక్క వాళ్ళ బాబు సన్నీ. ఈ అయ్యవార్లు అయితే పూజ చాలా బాగా చేసినారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మంగళహారతి పాట కూడా వాళ్ళే పాడినారు. ఆ తర్వాత శంకుమగురంకి పూజ చేసినుండే. ఇది ఒక శివలింగం లెక్క అంట. అలా అనుకొని దానికి మంచిగా అభిషేకం చేసినారు. ఫస్ట్ నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత నెయ్యి, తేనె, పాలు, పెరుగు, విభూది అండ్ కుంకుమతో అభిషేకం చేసినారు. ఈ అభిషేకం మొత్తం కంప్లీట్ కావడానికి ఒక 1/2 అవర్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది. మా మమ్మ అయితే మా అక్కకు మంచిగా వడి బియ్యం పోద్దాం అనుకుంది. మా సైడ్ అయితే ఇళ్ళకి వస్తారు అంటే అమ్మ వాళ్ళు ఖచ్చితంగా వడి బియ్యం పోస్తారు. మా మమ్మ అయితే బట్టలు, కుడుకలు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది. కానీ మా మమ్మీ వాళ్ళు మొత్తానికి ఈ ఫంక్షన్కి రాకుండా అయింది. ఎందుకంటే మా పాలోళ్ళు ఎవరో చనిపోయారంట. మా వాళ్ళకు చుట్టొచ్చింది. शिवाय श्रीमन्महादेवाय नमः। नमो सोमाय रुद्राय नमः साम्राय रुद्राय नमः शंकाय नमः अग्नाय भीमाय नमः अनियशे समा उच्चांकार जयजय नमः स्थानाय नमः शंभवे नमः याववे नमः शंकराय नमः स्त्राय नमः शिवाशताय ओम एते सर्वं जम्बानां मुक्त्यामत्यागन्तवे प्राणित्यसमाय सर्वाभ्यामे मुक्तवे स्वाहा स्वाहा राणानां शुभमा शान्तः तेनानाप्याय स्वाहा नमो रुद्राय विष्णवे मुक्तमे वाचे सदाशिवं 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 हर नमः पार्वतीपतये हर हर महादेव हर जय बोलो वास्तु भगवान की।
అభిషేకం చేసిన తర్వాత దానికి మంచిగా గంధం పసుపు కుంకుమ పెట్టి మంచిగా రెడీ చేసినుండే. ఆ తర్వాత నాచు గరిక గడ్డి కట్టి తాంబూలంలో బియ్యం పోసి దానిని మధ్యలో పెట్టి కొద్దిసేపు పూజ చేసినుండే. దీనిని ఇంట్లో ఒక సైడ్ హోల్ చేసి దానిలో పెట్టి క్లోజ్ చేస్తారంట. పూజ కంప్లీట్ అయిపోయినాక హోమం కాల్చినుండే. హోమం కంప్లీట్ అయిపోయేసరికి అయితే ఆల్మోస్ట్ 10 అయింది. ఇక్కడ మా చిన్నోనికి టీ గ్లాస్ కావాలంట. టీ గ్లాస్ కావాలని వాళ్ళ నాన్నతోని ఒకటే గొడవ. ఇదే ఈవెంట్లో మా అమ్ములకి చెవులు కూడా కుట్టించినుండే. ఆమె సపోర్ట్ చేస్తుందో చేయదో అనుకున్నాం కానీ చాలా బాగా సపోర్ట్ చేసింది. ఇక్కడ మా అమ్ములు కానీ లంగా ఓని ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా. అయితే ఈ లంగా ఓని చాలా బాగా నచ్చింది. పాపం బిడ్డ రెడీ అయ్యేటప్పుడు అయితే చాలా హుషారుగా రెడీ అయింది. కానీ చెవులు కుట్టించిన తర్వాత ఆ హుషారంతా తగ్గిపోయి ఏడుపు ముఖం పెట్టింది. అందరూ వచ్చి అక్షింతలు వేసి డబ్బులు ఇచ్చేసరికి కొంచెం ఏడుపు తగ్గించింది. ఎప్పటి నుండో చెవులు కుట్టిపియ్యిరి అని అడిగింది కానీ ఇప్పటికి వీలైంది. చెవులు కుట్టించిన తర్వాత చిటితల్లి చాలా అందంగా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. వానదేవుడు అయితే వానపడకుండా సాయంత్రం వరకు కరుణించిండనే చెప్పాలి. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ వీడియో కింతే. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అనువెన్ టేల్స్.